బ్లౌజ్ హ్యాండ్స్ని ఈ మధ్య ఇలా స్కాలప్ ఉండేటట్లు కట్ వర్క్ ఉండేలాగా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళంత ఇష్టంగా ఇలాంటి బ్లౌజ్ కొనుక్కున్నప్పుడు నార్మల్గా మనం కింద స్ట్రైట్ స్టిచ్ వేసేసి స్కాలప్ని పోగొట్టేస్తే అసలు బ్లౌజ్ లుక్ అనేది ఉండదు. సో స్కాలప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఎలా లైనింగ్ని జాయిన్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేసే ముందుగానే నాకు డబుల్ ఫోల్డింగ్కి ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా కావాలో ముందుగానే క్రింద వైపున ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేశాను. ఇక నార్మల్గా మనం ఎంతైతే ఫోల్డింగ్ కోసం పెట్టేసుకున్నామో దాన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేయాలి. అయితే నేను ఇక్కడ లైనింగ్ 2 హ్యాండ్స్ని సపరేట్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్ వేసి కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు 2 హ్యాండ్స్ని సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఏదో చూసుకోండి. నేను ఇక్కడ రాంగ్ సైడ్ ఉన్న లైనింగ్ని ఇలా పెట్టేసుకొని క్రింద వైపున ఇలా స్టిచ్ వేస్తున్నాను. దీనివల్ల కట్ వర్క్ అనేది మిస్ అవ్వదు. రీసెంట్గా 24 days 24 బ్లౌజ్ మోడల్స్ అనేది స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేసి చెక్ చేయండి. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.